పండగ సీజన్ వచ్చేసింది. ఎక్కడ చూసినా ఆఫర్లు, కన్సెషన్లు, డిస్కౌంట్లు, క్యాష్ బ్యాక్లు. ఈ ఆనందంలో క్రెడిట్ కార్డులు సరిగ్గా వాడకపోతే అప్పుల ఊబిలో చిక్కుకునే ప్రమాదం ఉంది. ఆ సమస్యలు మీకు రాకుండా ఎలా బయటపడాలో ఈ వీడియో ద్వారా చూద్దాం. పండగ వేళ డబ్బు అవసరం వచ్చినప్పుడు కొందరు క్రెడిట్ కార్డు ద్వారా క్యాష్ తీసుకుంటారు. కానీ ఇది చాలా ఖరీదైన వ్యవహారం. క్యాష్ విత్డ్రాల్పై వడ్డీ వెంటనే మొదలవుతుంది. వడ్డీ రేటు 40% వరకు ఉంటుంది. అదనంగా క్యాష్ హ్యాండ్లింగ్ ఛార్జెస్ కూడా ఉంటాయి. మీకు డబ్బులు అవసరమైతే క్రెడిట్ కార్డుతో మాత్రం క్యాష్ తీసుకోవద్దు. క్రెడిట్ కార్డులో మినిమం డ్యూ పేమెంట్ అని ఉంటుంది. అది చెల్లించడం ద్వారా డ్యూ తప్పించుకున్నట్టే అనిపిస్తుంది. కానీ రిమైనింగ్ బ్యాలెన్స్పై ఇంట్రెస్ట్ అలాగే కొనసాగుతుంది. దీర్ఘకాలంలో వడ్డీ భారం అవుతుంది. సాధ్యమైనంత వరకు పూర్తిగా బిల్ పే చేయడం మంచిది. బిల్లు సకాలంలో చెల్లించకపోతే లేటు ఫీజులు వస్తాయి. క్రెడిట్ స్కోరు దెబ్బతింటుంది. ఫ్యూచర్లో లోన్ తీసుకోవడం కష్టమవుతుంది. అందుకే డ్యూ డేట్ కన్నా ముందే మీ యొక్క క్రెడిట్ కార్డ్ బిల్లుని చెల్లించడం అలవాటు చేసుకోండి. మీ క్రెడిట్ కార్డులో ఉన్న లిమిట్ మొత్తం ఒకేసారి ఖర్చు చేయకండి. మీ యొక్క నెలవారీ ఖర్చులను దృష్టిలో పెట్టుకొని ఖర్చు చేయండి. బడ్జెట్ని మించి ఖర్చు చేస్తే బిల్లు చెల్లించడం కష్టమవుతుంది. ప్రతి బ్యాంకు ప్రత్యేక ఆఫర్లు ఇస్తుంది. తక్కువ వడ్డీ ఉన్న కార్డులు, యాన్యువల్ ఇంట్రెస్ట్ లేని కార్డులు, ఎక్కువ రివార్డ్ పాయింట్లు మరియు క్యాష్ బ్యాక్లు ఉన్న కార్డులు ఎంచుకోవడం తెలివైన నిర్ణయం. ప్రతి క్రెడిట్ కార్డ్ బిల్లు దాచుకోండి. కార్డు స్టేట్మెంట్తో పోల్చి చూడండి. ఏదైనా తేడాలు ఉంటే వెంటనే మీ బ్యాంకుని సంప్రదించండి. మీ కార్డులో ఎక్కువ మొత్తం కనుక మీరు వాడినట్లయితే దాన్ని ఒకేసారి చెల్లించలేకపోతే మీరు ఈఎంఐగా కన్వర్ట్ చేసి వాడుకోవచ్చు. వడ్డీ రేటు ఎంత ఉందో చూసుకోవాలి. సాధారణంగా 19% వడ్డీ ఉంటుంది. క్రెడిట్ కార్డ్ అనేది ఒక మంచి ఆర్థిక సాధనం, కానీ సరైన రీతిలో వాడితేనే ప్రయోజనం. ఈ పండుగ సీజన్లో ఆఫర్లను ఆస్వాదించండి, కానీ జాగ్రత్తలు మాత్రం మర్చిపోవద్దు.